పంజాబ్ లోని అమృత్సర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు ఎయిర్ బేస్లకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని ఫోటోలను లీక్ చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అమృత్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తో సంబంధాలున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా వీరు ఒకటైనట్టుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. పంజాబ్ లోని అమృత్సర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు ఎయిర్ బేస్లకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని ఫోటోలను లీక్ చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అమృత్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తో సంబంధాలున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా వీరు ఒకటైనట్టుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమృత్సర్ ఎయిర్ బేస్ లకు చెందిన సమాచారం లీక్ అవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి కృష్ణ. సుమిత్ర, పలక్ షేర్ మసీద్ అదేవిధంగా సూరజ్ మసీద్ వీళ్ళిద్దరిని కూడా అమృత్సర్ లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు అదేవిధంగా ఎయిర్ బేస్ లకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారం అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫోటోలను లీక్ చేస్తున్నటువంటి ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తులు మాత్రం వీరు పాకిస్తానీ గూఢచార సంస్థలతో వీరిద్దరికి కూడా సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఈ సంబంధాలు ప్రస్తుతం అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా ఈ సంబంధాలు ఏర్పడ్డాయన్నట్లుగా కూడా అధికారుల దర్యాప్తులో తేలింది. దాంతో అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి హర్ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ లోతుగా సాగుతుంది. అయితే మరిన్ని విషయాలు కూడా మరిన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గూఢచార సంస్థలతో ఎప్పటి నుంచి సంబంధాలతో ఉన్నారు, ఎప్పటి నుంచి వారికి ఈ యొక్క సంబంధాలున్నాయి, ఎవరెవరి సమాచారాన్ని వాళ్ళకి ఇప్పటివరకు కూడా లీక్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ సరిహద్దుల్లోనే పంజాబ్ ఉంది కాబట్టి పంజాబ్ లో ఉన్నటువంటి వేరే ఇతర ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైనా అందజేశారా, పంజాబ్ అవతల ఉన్నటువంటి బోర్డర్కి ఇతరులు ఉన్నటువంటి వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు రాబడుతున్నారు. పంజాబ్ పోలీసులు విడుదల చేసినటువంటి అవకాశాల్లో పంజాబ్ పోలీసులు ఎప్పుడు కూడా భారత సైన్యానికి తోడుగా నిలుస్తారు. దేశ భద్రతను కాపాడటంలో ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటారు. సైనిక బలగాల భద్రతను దిగజార్చే ఏ ప్రయత్నం అయినా సరే పంజాబ్ పోలీసులు తక్షణమే గట్టి చర్యలకు పాల్పడతారు అంటూ ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలో చెప్తున్నారు. సో ఇది కొంత అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఈ కేసు నమోదైంది కాబట్టి కొంత మరిన్ని వివరాలు రాబట్టే దిశగా వీరిద్దరిని విచారణ చేపడుతున్నారు. ఇంకా వీరితో పాటు పలువురిని అనుమానాస్పదులను కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ వారి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఇన్ఫార్మర్స్ అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా సమాచారాన్ని అందజేస్తూ అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏరియాలో కూడా ఇప్పుడు మొదలైంది. అందులో భాగంగా వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా పంజాబ్ పోలీసులు చెప్పుకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.